కూటమి ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు పూర్తయింది. ఈ 11 నెలల కాలంలో అందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఎంత అరాచకం మన కళ్ళకు కనపడతా ఉందన్నది. వాళ్ళు చెప్పినటువంటి హామీలు నెరవేర్చకపోగా ఏదైతే అవి నెరవేర్చమని ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారో ఆ గొంతు నొక్కేదానికి చేస్తున్నటువంటి కేసులు కానీ ఇవన్నీ కూడా పరాకాష్ఠకు చేరినాయి. గత 2 రోజుల నుంచి అయితే అంటే 9వ తారీఖున 10వ తారీఖున నిన్న మొన్న ఈ 2 రోజుల్లో కూడా అత్యంత బ్లాక్ డేస్ గా కూడా ఈ రెండింటిని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశంలో మహిళలకి కొంత ప్రత్యేక స్థానం కూడా ఇస్తారు, గౌరవం కూడా ఉంది. కొన్ని శతాబ్దాలుగా ప్రాచీన కాలంలో మహిళలు అణచివేతకు గురైన విషయం అందరికీ తెలిసిందే. మరి అలాంటి క్రమంలో వాళ్ళను కూడా మనం ప్రోత్సహించాలి, వాళ్ళను కూడా సమాజంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఒక గౌరవంగా వారిని మనం చూడాలన్న ఆలోచనతో భారత ప్రభుత్వం వారికి అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు కానీ వారికి ఇవ్వడం కూడా గౌరవాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. వారి కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలను కూడా తీసుకురావడం కూడా జరిగింది. ఇంత ఉన్నతంగా మనము మహిళల్ని ఎంకరేజ్ చేయడం కానీ మహిళల్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి సంబంధించి ప్రోత్సహిస్తూ ఉంటే దానికి భిన్నంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఏం జరుగుతూ ఉంది అని ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చూసే పరిస్థితి ఏర్పడింది. దట్టు ఇంకొక విషయం కూడా చెప్పాలంటే మహిళలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వీరందరూ కూడా చాలా కాలం నుంచి పురాతనంగా చాలా కాలం నుంచి కూడా వారందరూ కూడా కొంత అణచివేతకు గురి కాబట్టినారన్న ఉద్దేశంతో వారిని కూడా ఎంకరేజ్ చేయాలా, వారికి కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వాలా అన్నది మన రాజ్యాంగంలో కానీ మన ప్రభుత్వాలు కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు. మరి ఇక్కడ ఈ 2 రోజుల్లో ఇక్కడ చూస్తే ఒక బీసీ మహిళ చిలకలూరుపేటలో జరిగినటువంటి సంఘటన, అదేవిధంగా తాడికొండ దగ్గర ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీటీసీ అయినటువంటి కల్పన అనే ఒక మహిళ, ఈ ఇద్దరి మీద కూడా చిలకలూరుపేటలో చూస్తే ఆమె ఒక మాజీ మంత్రిగా కూడా పనిచేసి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి, మరి ఒక బీసీ మహిళ, ఒక ప్రముఖమైనటువంటి రాజకీయ నాయకురాలు, ఇంకొక పక్క చూస్తే ఒక దళిత నాయకురాలు, ఒక ఎంపీటీసీగా పనిచేస్తున్నటువంటి కల్పన, వీరిద్దరిని కూడా గడిచిన 2 రోజులుగా వారికి జరిగినటువంటి అవమానం కానీ వారి మీద పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు కానీ చూస్తే ఈరోజు సభ్య సమాజం కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. అందరూ కూడా గమనించి ఉంటారు. ఒకవేళ ఎవరైనా కనుక చూడకపోతే ఆ రెండింటిని కూడా ఇప్పుడు మీకు వీడియో ద్వారా చూపించి అసలు జరిగిన సంఘటనలు ఏంటి అనేది ప్రజల దృష్టికి తీసుకురావడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తారు. సో మొట్టమొదటిగా ఈ చిలకలూరుపేటలో జరిగినటువంటి విడుదల రజనీ గారి కేసుకు సంబంధించి అయితే ఆ పిఏను అరెస్ట్ చేసే క్రమంలో ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు, రీజన్ చెప్పండి అని అడిగిన దానికి ఒక మాజీ మంత్రి, ఒక మహిళ, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళని కూడా చూడకుండా విచక్షణారహితంగా ఆమెను నెట్టేసేసి ఆమె కారులోకి బలవంతంగా లోపలికి పోలీస్ అధికారులు వెళ్ళినటువంటి తీరైతే చాలా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా కూడా బాధపడినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అదేవిధంగా రెండవది తాడికొండలో జరిగినటువంటి కల్పన గారి విషయంలో అర్ధరాత్రి 3:30 సమయంలో ఇంట్లోకి చొరబడి 20 మంది పోలీసులు ఆమెను బలవంతంగా బయటకు లాక్కొస్తా ఉన్నప్పుడు ఆమె నైటీ వేసుకుంటే చీర కట్టుకుంటాను అంటే కూడా పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళ మదర్ అక్కడ నిలబడి అయ్యా నా బిడ్డ కోక కట్టుకొని వస్తుంది అని చెప్పి ఆమె ప్రాధాయపడి ఆ పోలీసుల కాళ్ళ మీద పడతా ఉంటే ఆ చీర తెచ్చివ్వండి మేము కారులోనే కడతామని చెప్పి మగ పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు చాలా జుగుప్సాకరంగా కూడా ఉంది. ఈ 2 సంఘటనల్ని ప్రజలకి తెలియచేయాలన్న ఉద్దేశంతో మొదటగా నేను వీడియోని కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మొదటగా చిలకలూరుపేటకు సంబంధించినటువంటి వీడియోని
నెక్స్ట్ రెండోది వాళ్ళ తల్లి అక్కడ ప్రాధాయపడతా ఉంది, అయ్యా చీర కట్టుకోవాలి పెట్టమ్మా. ఇప్పుడు ఆమె చీర కట్టుకోలేదంటే చీర తీసుకురా కారులో కడతామని చెప్పి మగ పోలీసులు చెప్తుంటే ఆమె ఇంట్లోకి చీర తీసుకొచ్చి ఆ మగ పోలీసులకి ఇస్తారు. చూడండి, ఆ చీర తీసుకొని వచ్చి ఆమె ఆ పోలీసులకి ఇస్తే ఆ పోలీసుల కారులో ఆ చీరను తీసుకోవడం కూడా జరిగింది. క్లోజ్ చేయండి. సో ఎక్కడైనా కూడా మనము ఇట్లాంటి పరిస్థితుల్ని, ఇవి చీకటి రోజులు, ఎమర్జెన్సీ రోజుల్ని తలపించే విధానంగా ఉన్నాయి, కానీ చీర కట్టుకునే దానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా అరాచకం చేస్తున్నటువంటి తీరు ఎంత సిగ్గుపడాల్సినటువంటి అంశమో మనం చూస్తూ ఉన్నాం. మనం ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి నాకైతే 2 అంశాలు గుర్తుకొస్తాయి. ఎప్పుడో 3000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగంలో కీచక పర్వం జరిగింది, ద్రౌపదిని అవమానించినారు. అంతటితో ఆ కౌరవులు మొత్తం కూడా ఎక్కడా కూడా చరిత్రలో కనపడకుండా వారు తెచ్చుకున్నటువంటి చెడ్డ పేరు కానీ, ఆ తర్వాత జరిగినటువంటి యుద్ధంలో వాళ్ళు కనుమరుగైనటువంటి తీరు కానీ సమాజానికి ఈ రోజుకి కూడా మనం కథలుగా చెప్పుకుంటాం. ఆ తర్వాత 1989లో కూడా తమిళనాడులో జయలలితని అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా అవమానించినారో మనం గమనించాం. ఆ తర్వాత డిఎంకే పార్టీ ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయింది ఆ తర్వాత ఎలక్షన్స్ లో. అటువంటి సందర్భాలు ఎన్నో చూసాం మనం. మహిళల్ని ఆ విధంగా అగౌరవపరిచినప్పుడు సమాజంలో ఎటువంటి పరిస్థితులు దారితీస్తాయన్నది మనం అనేక సందర్భాలు కూడా గమనించినాం. ఆ తర్వాత ఎటువంటి శిక్షలు పడ్డాయి, వాళ్ళకి సమాజం ఎట్లాంటి శిక్షలు వేస్తుంది అన్నది కూడా చూసాం. మరి ఈ రోజు జరిగినటువంటి సందర్భాన్ని నేను ఈ రెండింటిని కూడా మీకు క్లుప్తంగా వివరిస్తాను. మొదటిది చిలకలూరుపేట ఇష్యూకి వచ్చేటప్పటికి విడుదల రజనీ గారు ఆ నియోజకవర్గంలో ఒక చిన్న పరామర్శ ఉంటే ఆ పరామర్శకు వెళ్ళొచ్చే క్రమంలో వాళ్ళ పిఏ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకున్నారు. యాక్చువల్గా నిన్న మధ్యాహ్నం 11 గంటలకు పోలీసులకి ఒక కంప్లైంట్ ఇచ్చారు, అంటే ఎవరో శ్రీకాంత్ రెడ్డి మీద. 11 గంటలకి కంప్లైంట్ ఇస్తే 12 గంటల కల్లా అతన్ని ట్రాప్ చేయడానికి ఎక్స్ మినిస్టర్ దగ్గర ఉన్నాడన్న ఆలోచనతో వారందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఆ కారుని వెంబడించడం, ఆ విడుదల రజనీ గారి కారులో ఉన్నటువంటి ఆ పిఏని బలవంతంగా బయటకు తీసుకురావడానికి రజనీ గారిని చేయబట్టి బయటకు లాగి ఈ కారులోకి వీళ్ళందరూ కూడా ఎంటర్ అయ్యి అతన్ని బయటకు తీసుకొచ్చే క్రమంలో జరిగినటువంటి తోపులాట మనం చూసాం. మీరందరూ కూడా ఆలోచించండి, మధ్యాహ్నం 11 o'clock ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పూర్వాపరాలు ఏంటి, ఆ కంప్లైంట్ లో ఉన్న నిజాలేంటి తెలుసుకోకుండా 12 o'clock కల్లా పోలీసులు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నింటినీ పక్కన పెట్టి కేవలం 11 గంటలకు వచ్చిన కంప్లైంట్ మీద 12:30 కల్లా విడుదల రజనీ గారి దాంట్లో ఉన్నటువంటి కారులో ఉన్నటువంటి వ్యక్తిని బలవంతంగా కిందకి దించి తీసుకెళ్లే ప్రయత్నం చేసినటువంటి తీరు కనుక గమనిస్తే ఎంత బాధ అనిపిస్తా ఉంది. అక్కడ రజనీ గారు అడుగుతున్నది ఒకటే, సిఐ గారు ఏంటిది, ఏం చేస్తా ఉన్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఆ ఒక్క రీజన్ చెప్పండి అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు అవసరమైతే మా విధులకు అడ్డం కలిగిస్తా ఉంటారని మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి సిఐ సుబ్బారాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు అని తెలుసుకునేది కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండదా? కనీసం ఆ విషయం కూడా చెప్పరా? ఏ కారణం మీద అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు? ఒకవేళ అది 7 ఏళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడే కేసు కనుకైతే 41 year నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఆ తర్వాత ఏదైనా ఉంటే ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. అలాంటిది ఏమీ లేకుండా కేసు గురించి చెప్పకుండా, ఎందుకు పెడుతున్నారో కూడా చెప్పకుండా విడుదల రజనీ గారు అడ్డుపడి మాట్లాడుతూ ఉంటే నిర్దాక్షిణ్యంగా ఆమెను పక్కకు నెట్టేసి ఆ పిఏని తీసుకెళ్లే ప్రయత్నం చూస్తే ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు, పార్టీలకు అతీతంగా కూడా బాధపడ్డారు. ఇకపోతే రెండో విషయం, ఇది మరీ దారుణమైనటువంటి విషయం. ఒక దళితులు ఈరోజు సమాజంలో ముందుకు రావాలంటే వాళ్ళకి చాలా కట్టుబాట్లు ఉంటాయి. అట్లాంటిది కొంతమంది ధైర్యం చేసి ముందుకు వస్తున్నప్పుడు ప్రోత్సహించాల్సింది పోయి ఇదే ఇక్కడ మనకు మంగళగిరి దగ్గర ఈ కంతేరు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ కల్పన అనే మహిళ, దళిత మహిళ ఉంది. వాళ్ళకు సంబంధించిన ఆమె బిడ్డ బయట షాప్కి వెళ్తా ఉన్నప్పుడు తిరుమల రావు అనే ఒక కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి వ్యక్తి వాళ్ళు కలిసి ఆ కల్పన గారి కొడుకుని కొడితే
కొడతా ఉన్నారని తెలిసి కల్పన గారు మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 10 మంది పరిగెత్తుకుంటూ వాళ్ళ బిడ్డ దగ్గరికి వెళ్ళారు, ఎందుకు కొట్టారు అని అడుగుదామని. సో అక్కడికి వెళ్ళేటప్పటికి తిరుమలరావు గారు వీళ్ళంతా ఉన్నప్పుడు ఎందుకంటే మా బిడ్డను ఎందుకు కొట్టారు మీరు అని చెప్పి ఆ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులను అడిగితే వారందరూ మళ్ళీ తిరిగి వాడిని కాదు నిన్ను కొడతామని చెప్పి వీళ్ళందరినీ కూడా తిరిగి కొట్టడం కూడా జరిగింది. వీళ్ళకందరికీ దెబ్బలు తగిలిన తర్వాత వీళ్ళందరూ హాస్పిటల్లో చేరి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళు దళితులు కాబట్టి దళితుల మీద దాడి జరిగింది కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసుని కల్పన గారికి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా ఈ ఎస్సీ ఎస్టీ కేసుని వాళ్ళ మీద తిరుమలరావు గారి మీద వాళ్ళందరి మీద కూడా పెడితే ఆ కేసుని తీసుకొని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయకుండా వాళ్ళు తిరిగి వీళ్ళ మీద మా దగ్గరికి వాళ్ళు వచ్చినారు, మమ్మల్ని దబాయించినారు, మా మీద హత్యాయత్నం చేసినారని చెప్పి ఆ తిరుమలరావు గారు వాళ్ళు ఈ కల్పన గారి మీద కేసు పెడితే ఆ కేసుని తీసుకొని అర్ధరాత్రి 3:30 గంటల సమయంలో సుమారుగా 25 మంది పోలీసులు వీళ్ళ ఇంటి మీదకి వెళ్ళి బలవంతంగా చీర బయటకు లాక్కొని వస్తుంటే ఆమె నైటీ మీద ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా లేడు, చనిపోయాడు. అలాంటిది వాళ్ళ తల్లి అడ్డం పడి నాయన ఈ టైంలో వద్దు నాన్న చీర కట్టుకోనన్నా తీసుకెళ్ళండి అంటే లాక్కొని వెళ్తా ఉన్నప్పుడు ఆమె ప్రాధాన్యపడితే చీర కట్టుకోవాలంటే ఆ చీర తెచ్చిస్తే మేము కారులో కడతామని చెప్పినప్పుడు ఆ మహిళ మనం చూసాం. ఆ చీరను తెచ్చిస్తే కారులో ఆ మహిళ యొక్క చీరని పోలీసులు తీసుకున్నారు. సో ఇట్లాంటి దారుణమైన పరిస్థితుల్లో 3:30 తెల్లవారుజామున ఎవరినో ఒక ఉగ్రవాదిని కదా అరెస్ట్ చేస్తా ఉన్నట్టు ఆమెను అరెస్ట్ చేసి పైవచ్చి ఎఫ్ఐఆర్లో ఏమని రాశారు, ఉదయం 6:30 గంటలకి మేము కల్పనని అరెస్ట్ చేసినామని చెప్పి రాశారు. అంటే ఈ ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతా ఉంది? ఒక పక్క మనం చూస్తా ఉంటే ఉగ్రవాదులు మన మీద దాడులు చేసి కొంతమందిని నిర్దాక్షిణ్యంగా చంపినప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఒక సానుభూతి వచ్చి ఈ విధంగా భారతదేశంలో ఇలా జరిగింది అనుకున్నప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ అని మనం ఒక కార్యక్రమాన్ని చేస్తా ఈరోజు భారతదేశం అంతా కూడా గర్వపడేలాగా ఈరోజు ఉగ్రవాదుల మీద దాడి చేయడం కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద కానీ ఎప్పటి నుంచో మన మీద ఇబ్బందులు పెడుతున్నటువంటి వాళ్ళ మీద మనం దాడి చేసి వారందరినీ కూడా సమూలంగా నిర్మూలించే క్రమంలో మనం ముందుకెళ్తామంటే భారతీయులందరూ కూడా ఆ క్షణాలని ఇట్లాంటి రోజు కోసం ఎదురు చూస్తామన్నామని సంతోషపడుతున్న సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం వాటన్నిటికంటే భిన్నంగా నర రూప రాక్షసులాగా ప్రవర్తిస్తా కొంతమందిని అయితే అసలు మనం మాటలతో కూడా వర్ణించలేం. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ మహిళలను కానీ దళిత బీసీ ఎస్సీ ఎస్టీకి చెందినటువంటి వారిని కూడా వెనక ముందు చూడకుండా వారందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు అయితే చాలా బాధపడతా ఉన్నాం. ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ నాయకులుగా దీనికి ఏదో ఇలా జరుగుతుందన్నది కాదు, ఇది ఒక సగటు మనిషికి విధంగా జరుగుతుందన్న బాధతోనే ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. సో ప్రధానంగా చూస్తే లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. ఒక పక్క చూస్తే నిర్దాక్షిణంగా ఎక్కడ పడితే అక్కడ 1000 రూపాయలు 2000 రూపాయలకు కూడా నెల్లూరులో చూస్తూ ఉంటే హత్యలు చేస్తూ ఉన్నారు, గొంతు కోసేస్తూ ఉన్నారు. ఇటువంటి వాటి మీద మాత్రం మీరు ఎక్కడ కూడా పోలీసులు ఎక్కడ కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి కనిపించట్లా. దాని మీద ఏ విధంగా మనం ముందుకెళ్లాలా అన్న లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలన్న ఆలోచన లేకుండా ఈ విధంగా నిర్బంధించడానికి మహిళలను అరెస్ట్ చేయడానికి మీరు చూపిస్తున్నటువంటి తపన ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల కళ్ళలో ఆనందం చూడడానికి రోజు ఏదైతే పోలీసులు ప్రవర్తిస్తున్నటువంటి తీరుందో సిగ్గుపడతా ఉన్నాం. రేపటి రోజున ఇదే పరిస్థితులు ఉంటాయని అందరూ అనుకుంటా ఉన్నారేమో, తప్పకుండా చెప్తా ఉన్నాం. వీటన్నిటిని చూసిన తర్వాత రేపటి రోజున మిమ్మల్ని క్షమించరు ఎవ్వరు కూడా. మేము క్షమించిన సమాజం క్షమించదని తెలియచేస్తా ఉన్నాం. ఒక తిరుగుబాటు కూడా ఈ పరిస్థితులు కనుక చూస్తే వస్తుందని కూడా తెలియచేస్తా ఉన్నాం. మహిళల పట్ల, సమాజంలో ఒక గౌరవమైనటువంటి వ్యక్తుల పట్ల, అదేవిధంగా వెనుకబడిన తరగతుల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు కానీ, ప్రశ్నించే నాయకుల మీద మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, దీనికి చాలా సిగ్గుపడతా ఉన్నాం. దీని మీద వైఎస్ఆర్సీపీ ఖండిస్తా ఇటువంటి సందర్భాలకు సంబంధించి తీవ్రమైనటువంటి నిరసనని తెలియజేస్తామని తెలియజేస్తా ఉన్నాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్
పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, పుష్కర్ ఘాట్ రోడ్, రాజమహేంద్రవరం.